సో ఈరోజు నేను మాట్లాడేది మీకు ప్రజెంటేషన్ కనిపించినా కనిపించకున్నా కానీ నా మాట వినిపిస్తే చాలు. దాదాపు మీకు అన్ని ఒక కథల రూపంలో మాత్రమే చెబుతూ ఉంటాను నేను. సో మనిషి జీవితంలో గెలవాలి అంటే ఏం చేయాలి, ఎలా గెలుస్తారు అన్న దాని గురించి ఈరోజు నేను చెప్తాను. కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పేది కాదు, నేను రీసెర్చ్ చేసిన తర్వాత కనుగొనినటువంటి కొన్ని విషయాలు. అదేవిధంగా నేను చెప్పే ప్రతిది కూడా జస్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజెంటేషన్ కాదు, స్టోరీ రూపంలో కూడా చెప్తాను. కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకుందాం. సో ఈరోజు ఏంటి అంటే, సైకాలజీలో మనిషి గెలవాలి అంటే ఏం చేస్తే ఆ గెలుపు వస్తుంది. చాలామందికి తెలుసా, గెలవాలి అంటే ఏం చేయాలా, ఒక్కసారి కష్టపడితే సరిపోతుంది. కానీ మీరు మీ పిల్లల్ని అడగండి, లేకపోతే స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ ఎవరైనా సరే స్కూల్ పిల్లలు ఉంటే ఒకటి అడగండి. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం చాలా ఈజీ, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం చాలా ఈజీ, కానీ ఫస్ట్ ర్యాంక్ నిలబెట్టుకోవడం చాలా కష్టం. కరెక్ట్? మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ధనికుల లిస్టు చూడండి, ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది. ధనికులుగా కావడం ఒక్కసారి ఏమన్నా చేస్తే కావచ్చు, కానీ పదే పదే అదే ఫస్ట్ పొజిషన్లో నిలబడాలంటే మాత్రం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం కూడా కాంపిటీషన్ తోటి కూడుకొని ఉంది. ఈరోజు నువ్వు మొదటి స్థానంలో ఉంటే రేపు నీ పొజిషన్కి నీకు ఎసరు పెట్టడానికి చాలామంది ఉంటారు నీ చుట్టూ. పొజిషన్స్ కాదు, కాంపిటీషన్ కాదు. కాంపిటీషన్ పాజిటివ్గా ఉంటే వండర్ఫుల్, కానీ కాంపిటీషన్ పాజిటివ్గా కాకుండా నిన్ను పొగుడుతూనే నీ చుట్టూ గుంతలు దవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు. నౌ సైకాలజికల్గా మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, చుట్టూ గుంతలు తవ్వే వాళ్ళని పసిగట్టి ఎప్పుడైతే ముందుకెళ్తామో, ఎప్పుడైతే అవగాహన కల్పించుకొని బతుకుతామో, అప్పుడే ఆ పొజిషన్ మనకి పదిలంగా ఉంటుంది. కానీ అది ఎంత ఛాలెంజింగో, దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనో కూడా నేను ఈరోజు చెప్తాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది మన వాళ్ళు ఉన్నారు కాబట్టి, సచిన్ టెండూల్కర్ ఎంతమందికి తెలుసండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పేరు విన్నారా? వావ్, సో మెనీ హ్యాండ్స్. సో ధ్యానం ఒక్కటే కాదు, మనకి బయట సమాజంలో ఏం జరుగుతుందో అని కూడా తెలవడం చాలా ఇంపార్టెంట్. వండర్ఫుల్. వినోద్ కాంబ్లీ ఎంతమందికి తెలుసండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? వండర్ఫుల్, ఫ్యూ హ్యాండ్స్ హావ్ రెడ్యూస్డ్. అనిల్ గౌరవ్ ఎంతమందికి తెలుసండి ఇక్కడ కూర్చున్న వాళ్ళు? వెరీ ఫ్యూ హ్యాండ్స్. అనిల్ గౌరవ్ ఎవరండి? ఎవరు అనిల్ గౌరవ్? సచిన్ టెండూల్కర్ ఎవరు? క్రికెట్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. ఓకే, నౌ అనిల్ గౌరవ్ ఈజ్ మచ్ బెటర్ ప్లేయర్. అంటే సచిన్ టెండూల్కర్ కన్నా కానీ చాలా మంచిగా ఆడేటటువంటి ఒక క్రికెటర్. వీళ్ళ ముగ్గురు కూడా రమాకాంత్ అచ్రేకర్ అని వాళ్ళ కోచ్ ముంబైలో ఉంటాడు. వాళ్ళ ముగ్గురికి తను ఒక్కడే కోచ్. అయితే అచ్రేకర్ ఏం చేసేవాడంటే, అనిల్ గౌరవ్కి, వినోద్ కాంబ్లీకి, సచిన్ టెండూల్కర్కి ముగ్గురికి సేమ్ కోచింగ్ ఇచ్చేవాడు. కానీ ఆయన దగ్గర 3 నెట్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 3 నెట్స్లో ఏం చేసేవాడంటే, అనిల్ గౌరవ్కి ఒక సపరేట్ నెట్ ప్రాక్టీస్ ఇచ్చేవాడు. వినోద్ కాంబ్లీకి, సచిన్ టెండూల్కర్కి మాత్రం ఓన్లీ మిగిలిన ఇచ్చేవాడు అనమాట. సో అంటే అనిల్ ప్రాక్టీస్ చేసే దాంట్లో మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళకూడదు. అంటే ఆయనకి ఎటువంటి ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. అటువంటి ప్రాముఖ్యత ఆయనకి ఇచ్చాడంటే అతని దగ్గర ఎంత స్కిల్ సెట్ ఉంటే అతనికి ఇచ్చి ఉండాలా. సో అందుకే ఏం చేసేవాడంటే, అతను రోజు ప్రాక్టీస్ ఇస్తూ ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే పొజిషన్లోకి తీసుకొచ్చాడు. అక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు, చాలా ఇతను ఇండియాకి బ్యూటిఫుల్ ప్లేయర్గా తయారవుతాడు, ఇండియా దేశాన్ని ఒక పొజిషన్లో నిలబెడతాడు అని చెప్పేసి అతనికి చాలా గౌరవం ఇచ్చాడు. అయితే కొన్ని రోజుల తర్వాత స్లోగా అనిల్ ఏం చేశాడు, అసలు కోచింగ్కి రావడం బంద్ చేశాడు. కోచ్కి అర్థం కాలే, ఎందుకు ఇతను బంద్ చేశాడు, బాగా క్రికెట్ ఆడుతున్నాడు కదా అని చెప్పేసి ఏం చేయాలనో అర్థం కాలే. అర్థం కాక ఒక రోజు ఏం చేశాడు, ముంబై వీధుల్లో సాయంత్రం కోచింగ్ అయిపోయిన తర్వాత కార్లో వెళ్తూ ఉంటే ఈ అనిల్ ఏం చేశాడంటే, గల్లీ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అక్కడ వీధిలో ఉన్నటువంటి వీధి బాలులతోటి. సడన్గా ఆపేసి అతని దగ్గరికి వెళ్ళాడు. అనిల్, వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే, సార్ నేను క్రికెట్ ఆడుతున్నాను ఇక్కడ అన్నాడు. అవును, నీ స్టాండర్డ్ ఏంది, నువ్వు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లేయర్వి, నువ్వు ఇక్కడ గల్లీ క్రికెట్ ఆడడం ఏంటి అంటే, సార్ నేను ఇక్కడ గల్లీ క్రికెట్ ఆడుతున్నాను ఎందుకో తెలుసా, నాకు ఇక్కడ ఆడుతున్న ప్రతిరోజు, ఈరోజు నేను రూపాయి బెట్టు పెడితే నాకు రూపాయి బెట్టు గెలిస్తే నాకు రూపాయి వస్తుంది, ఆ రూపాయి నా జోబులోకి రాగానే నాకు సంతోషాన్ని ఇస్తుంది, నాకు ఈ సంతోషం చాలా ముఖ్యం అంటాడు. ఒక్కసారి
ఆశ్చర్యపోతాడు. అరే, నువ్వు ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్తే రూపాయి కాదు, నువ్వు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు సంపాదించే పొజిషన్ నీది, నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే, ఐఎమ్ సారీ సార్, నేను రాలేను, నాకు ఇదే ఇష్టము, నేను ఇక్కడే ఆడతానంటాడు. ఒకసారి అర్థం కాలేదు, అతను వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది. ఎవరికి? అచ్రేకర్కి. వెళ్ళి అతను వెళ్తాడు. ఏమైంది అని అడిగితే అనిల్ అక్కడ కూర్చొని ఉంటాడు. ఏమైందని అంటే, అక్కడ అనిల్కు ఉన్నటువంటి ఒక బ్రదరు, వాళ్ళ బ్రదర్, హీ వర్క్స్ విత్ అ మాఫియా. నౌ ఆ రోజు మాఫియా ముంబైలో చాలా ఉంటుంది కాబట్టి, అయితే ఈ అనిల్కి ఏంటి అన్నప్పుడు ఆ రోజు ఏదో చెప్పి తీసుకొచ్చి విడుదల తీసుకొచ్చిన తర్వాత ఆయనను కౌన్సిలింగ్కి తీసుకొస్తే అక్కడ కొన్ని విషయాలు బయటపడతాయి. ఏంటంటే, నేను నా కోచింగ్ మీద నేను ఫోకస్ చేద్దామని నేను వెళ్తున్నప్పుడల్లా మా తమ్ముడు ఇలా ఈ విధంగా కేసులో ఇరుక్కోవడం వల్ల ప్రతిసారి పోలీస్ వాళ్ళు నన్ను పిలుస్తూ ఉండి నేను వాళ్ళ క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేక నాకు ఆ టెన్షన్ ఎక్కువైపోయి, నాకు ఆ నిమిషంలో చేతిలో డబ్బులు ఉంటే ఆ సంతోషాన్ని ఇస్తుంది, అందుకే నేను అది వదిలేసి నేను దీనికి వస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట. సో గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, మన గెలుపులో మన ప్రయత్నం, గెలిచే విధానం చేస్తున్నటువంటి ఆ ప్రయత్నంలో ప్రాబబుల్గా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎనిమీస్ కావచ్చు. అది జాగ్రత్త. మన సొంత బ్రదర్సే కావచ్చు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఇతనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. సడన్గా వెళ్తాడు, ఇంటికి వెళ్ళగానే వాళ్ళ తమ్ముడు కనపడపోతే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? మనల్ని అడుగుతారు, పోలీస్ స్టేషన్కి రా నువ్వు అంటాడు, నీకు తెలిసి ఉంటుందని. ఇంకేముంటుంది, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఆ మైండ్ డిస్టర్బ్ కావడం వల్ల అతని కెరియర్ మొత్తం నాశనం అయిపోయింది. నౌ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్, వినోద్ కాంబ్లీ. మీ అందరికీ క్రికెట్ చిన్నప్పటి నుంచి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు తెలుసుంటే వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్ వీళ్ళిద్దరూ కలిసి క్రికెట్ స్కూల్లో ఉన్నప్పుడు ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 600+ రన్స్ ఇద్దరు కలిసి కొట్టి. అందులో వినోద్ కాంబ్లీ రన్స్ ఎక్కువ ఉన్నాయి సచిన్ టెండూల్కర్ కన్నా. కానీ ఎందుకు వినోద్ కాంబ్లీకి ఎక్కువ ఉన్నాయి, ఎందుకు సచిన్ టెండూల్కర్కి తక్కువ ఉన్నాయి అంటే, వినోద్ కాంబ్లీ ఆడే స్టైలు ప్రపంచంలో ఎవరికీ లేదు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ బ్యాట్స్మెన్. మరి అట్లాంటి వ్యక్తి ఎందుకు ఈరోజు కొద్ది మందికి మాత్రమే గుర్తున్నాడు అంటే, అగైన్ దెర్ ఇస్ అనదర్ స్టోరీ. వాళ్ళిద్దరిని మన కమిటీ, ఇండియన్ సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ వాళ్ళది వెస్టిండీస్ టూర్లో ఉండేది. ఆ రోజుల్లో వెస్టిండీస్ అంటే ఒక్కొక్కరికి భయం. ఎందుకంటే వెస్టిండీస్ ఆల్రెడీ 2 వరల్డ్ కప్స్ గెలుచుకుంది. వాళ్ళు ఒక్కొక్కరు 6.2, 6.3 టాల్ ఉంటారు, నల్లగా ఉంటారు చూడ్డానికి. వాళ్ళు బౌలింగ్ వేయడానికి వస్తే ప్రతి ఒక్కరు ప్రపంచంలో భయపడేవాళ్ళు. అట్లాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి వాళ్ళకి అక్కడికి వెళ్తే అక్కడ ఏమైందంటే, బౌన్సీ బాల్స్ తోటి ఇద్దరు బయటకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఒకటి వినోద్ కాంబ్లీ ఈ సెడ్, నాకు ఈ బౌన్సీ బాల్స్ ఆడడం రాదు, మిగిలినవన్నీ నాకు ఆడడం వచ్చు కదా, నేను సక్సెస్ కాలేను అనుకొని ఒక విధంగా లైట్ తీసుకున్నాడు. తర్వాత సచిన్ టెండూల్కర్కి మాత్రం నేను ఎందుకు ఫెయిల్ అయ్యాను ఈ విషయంలో అని చెప్పేసి ఎవ్రీడే 2 hours ఓన్లీ బౌన్సీ బాల్స్ మీద ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు, అపార్ట్ ఫ్రమ్ హిజ్ రెగ్యులర్ ప్రాక్టీస్. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల అతని ఫేమస్ షాట్స్, ఎలాంటి బౌన్సీ బాల్స్ వచ్చినా ఎదుర్కొని ఈరోజు ప్రపంచంలో ముందు స్థానంలో ఉన్నాడు. వినోద్ కాంబ్లీ ఈరోజు కనీసం తినడానికి కూడా కష్టంగా ఉండి రీసెంట్గా వచ్చిన న్యూస్ కూడా వేరే వాళ్ళు అతనికి దానం చేస్తూ ఉన్నారు. అంటే మనలో ఉన్నటువంటి వీక్నెస్ ఏదైతే ఉందో అది మనం పసిగట్టి దానికోసం మనం సపరేట్గా కొంచెం టైం అలొకేట్ చేసి జీవితంలో ఎదగాలి అన్న నిర్ణయం తీసుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది, ఎక్కడైనా మనం ముందుండొచ్చు అని చెప్పడం కోసం ఈ యొక్క ఫస్ట్ స్టోరీ నేను చెప్పాను. అందుకే విన్నింగ్ ఈజ్ నాట్ అ వన్ టైం థింగ్. ఒక్కసారి గెలిస్తే మనం గెలిచినట్టు కాదండి, పదే గెలుస్తూ ఉండాలి. 10 మంది మీద మనం గెలుస్తూ ఉంటే దట్ ఈస్ అ విన్నింగ్. ఆ విన్నింగ్ మన మైండ్కి ఎప్పుడైతే ఎక్కుతుందో అప్పుడే మనం సక్సెస్ఫుల్గా సాధించగలుగుతాం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ విన్నింగ్ షుడ్ బీ ఎ వే ఆఫ్ లైఫ్ అంటాం. ఏమి చేసినా సరే గెలవాలి అన్న తపన మైండ్లో ఉండాలి. ఏమి చదివినా, ఏ వర్క్ తీసుకున్నా, మేబీ ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం సాధించడానికి వీళ్ళు అనుకొని ఉంటారు, ఇంతది సాధించాలి అంటే మేము ఎంత కష్టపడితే సక్రమంగా చేయగలుగుతాము అన్న ప్లాన్, ఆ ప్లాన్తో పాటు మేము చెయ్యగలము అన్న నమ్మకం మైండ్లో ఉంటే ఇది సక్సెస్ కావచ్చు అని చెప్పేసి నిరూపించడానికి ఇదొక నిదర్శనం. చాలా విషయాలు ఇందాక
ఇక్కడ మాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు, మెడిటేషన్ మీరందరూ సైలెంట్గా ఒక 1 minute ఇట్లా మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు మీ మైండ్లో ఎన్ని థాట్స్ మైండ్లో నుంచి వెళ్ళిపోయాయో తెలుసా? ఆయన మాట కావచ్చు, కొంతమందికి వేడి, కొంతమందికి పక్కనున్న సౌండ్, కొంతమందికి నెక్స్ట్ వచ్చే స్పీకర్ ఏంటి, కొంతమంది మధ్యాహ్నం లంచ్కి ఏముంది, తర్వాత ఎక్కడ పోవాలా, ఎలా రావాలా, 100 థాట్లు మన మైండ్లలో నుంచి వెళ్ళిపోయి ఉంటాయి, రైట్? అయితే ఇక్కడ నేను చెప్పబోయేది ఒకే ఒక విషయం, ప్లీజ్ గుర్తుంచుకోండి. ఈరోజు మనం ఏంటంటే మన ఆలోచనలే మనల్ని మన పొజిషన్లో నిలబెడతాయి. అందుకే బ్యూటిఫుల్గా ఒక స్టేట్మెంట్ చెప్తాడు ఒక ఫిలాసఫర్, ఐ థింక్ దేర్ ఫోర్ ఐ యామ్. నేను ఏదైతే ఆలోచిస్తానో అదే నేను. ఎందుకోసమంటే నేను ఆలోచించేదే నా నోట్లో నుంచి ఆ పదాల రూపంలో వస్తాయి, నా నోట్లో నుంచి వచ్చే పదాలే నా హ్యాబిట్స్ అవుతాయి, నా హ్యాబిట్సే నా క్యారెక్టర్ అవుతుంది, నా క్యారెక్టరే నా డెస్టినీ అవుతుంది. అందుకే విజువలైజేషన్ టెక్నిక్ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏం చెప్పాడు, నా ఆలోచన ఎండ్ పాయింట్ మీద ఉంది, ఆ ఎండ్ పాయింట్ నా డెస్టినీ అని చెప్పాడు. అందుకే మనిషి ఆలోచించేటప్పుడు ఆలోచన విధాలు ఎంత బ్యూటిఫుల్గా ఉండాలంటే, నేను ఆలోచిస్తే అది సక్రమంగా ఉంటుంది. మనం చాలామంది ఇక్కడ ఊర్ల నుంచి వచ్చి ఉంటాము, మనం సాయంత్రం పూట ఈవినింగ్ 4 o'clock 5 o'clock కాగానే బయట అరుగుల మీద కూర్చొని ఉంటాం. ఏం ఆలోచిస్తాం, ఏం మాట్లాడతాం? ప్రతి మనిషి మైండ్లో ఇద్దరు ఉంటారండి, మైండ్లో ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు విక్టరు, ఇంకొక అతను నెగటివ్. నువ్వు మనిషిని ఎవరిని పిలిస్తే వాళ్ళు నీ మైండ్లో నుంచి బయటకు వస్తారు. నువ్వు పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్గా వస్తారు, నెగటివ్ మాట్లాడితే నెగటివ్గా వస్తారు. అందుకోసమే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనిషి ఆలోచనలు చాలా సక్రమంగా ఉండాలి. ఆలోచన విధానాలు సరిగా లేకపోతే మనం సక్సెస్ కాలేము. మీ అందరికీ ఒక వ్యక్తి గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ వ్యక్తి ప్రపంచంలో వాళ్ళది ఒక కుగ్రామం, మనలాగా ఒక కుగ్రామం. ఆ గ్రామం నుంచి వాళ్ళు ఒక టౌన్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలి అంటే దాదాపు 50 kilometers దూరం వెళ్ళాల్సిన సమయం ఆ రోజుల్లో. అయితే ఆ టౌన్ ఎక్కడుంటుందంటే జస్ట్ 2 kilometers, కొండకు అటువైపు ఉంటుంది. కానీ కొండ ఎక్కి పోలేరు కాబట్టి చుట్టూ తిరిగి పోవాలి. ఇది మన హిస్టరీలో, ఇది పేపర్లో కూడా పబ్లిష్ అయిపోయింది. ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఇతను ఏం చెప్తాడంటే, ఒకసారి అలా వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ తోటి ఉండి ఏదో రీజన్స్ వల్ల కొన్ని కష్టాల్లో ఉండి అది వెళ్ళలేకపోయి చనిపోవడమో ఏదో జరుగుతుంది. అయితే ఇతను ఒక నిర్ణయానికి వస్తాడు, మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, 2 kilometers ఉన్న దానికోసం ఎందుకు 50 kilometers వెళ్ళాలి, ఎందుకు నేను ఏదైనా వీళ్ళ కోసం చేయొద్దని ఆలోచిస్తాడు. తన ఒక గొర్రెల కాపరి తన దగ్గర ఉన్న గొర్రెలన్నీ అమ్మేసి చివరికి ఒక డిసిషన్కి వస్తాడు, ఈ కొండకి నేను హోల్ పెట్టాలి అంటాడు. కొండని త్రవ్వి కొండ ద్వారా నేను మార్గాన్ని సృష్టించాలి అంటాడు. అతని పేరు దశరథ్ మహన్, ఉత్తరప్రదేశ్లో ఉంటాడు. అయితే ఏం చేస్తాడంటే, అతను మొత్తం అమ్మేసి అతను ఒక సుత్తె ప్లస్ దాన్ని చిలువ అంటారమా, చిజల్, అది తెచ్చుకుంటాడు. తెచ్చుకొని రోజు పొద్దున్నే పోతాడు, పోయి కొండని పగలగొట్టడం మొదలు పెడతాడు. మనందరికీ తెలుసు కదా, ఎవరైనా సరే ఇక్కడ పక్కనున్న గుట్టని రాయిని పగలగొడుతుంటే మనం ఆ దారి నుంచి వెళ్తుంటే ఏం చేస్తాం, వాళ్ళని చూసి పిచ్చోడు అనుకుంటాం, నవ్వుతాం. వీనికి బుద్ధి ఉందా, వీడెంత పిచ్చోడు, కొండకి రాయి ద్వారా మార్గం వేస్తాడంట అని చెప్పేసి ఎన్నో మాట్లాడుతుంటాం. పాపం అతను అలాగే చేసుకుంటూ పోతాడు, రోజు ఎవ్వరి మాటలు వినిపించుకోడు. కొన్ని రోజుల తర్వాత చాలామంది ఫిక్స్ అయిపోతారు, మేబీ అతను వాళ్ళ సొంత వాళ్ళని లాస్ అయిపోయాడు కాబట్టి మెంటల్గా ఆయన ఇది అయిపోయాడు అని చెప్పేసి వదిలేస్తాడు. కానీ ఎవ్వరి మాట వినకుండా తను అనుకున్న దాని మీద ఫోకస్ పెడుతూ దాదాపు 22 సంవత్సరాలు కేవలం అదే పని చేస్తూ చివరికి 22 సంవత్సరాల తర్వాత ఆ 2 kilometers మార్గాన్ని అతను సృష్టించగలిగాడు. ఇది స్టోరీ కాదు, ఇది పేపర్లో ప్రచురించబడినటువంటి వార్త, నిజం. ఈరోజు కూడా గెహ్లాన్ విలేజ్ అంటారు ఉత్తరప్రదేశ్లో. అంటే ఇప్పుడు 10 మంది అక్కడి నుంచే ఏ పిచ్చోడు వీడేం చేస్తున్నాడు, ఇది సాధ్యం కాదు అనుకుంటే ఎప్పుడో వదిలేసేవాడు. మనిషి ఆలోచన అనుకున్నప్పుడు సుసాధ్యమని చేపించాలి అంటే అది చేయించగలగాల. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ స్పీక్స్ అబౌట్. అయితే ఒక అతను అంటాడు, మనిషి జీవితంలో సక్సెస్ అనేది 80% మన మైండ్లో ఉంటుందండి, 20% మాత్రమే మన యాక్షన్స్. ఇందాక ఆయన చెప్పాడు, నేను ఇక్కడ కూర్చొని నా గర్ల్ ఫ్రెండ్కి మొబైల్ అంటే వచ్చింది, కార్ అంటే వచ్చింది, 80% సక్సెస్ ఇక్కడ నుంచి వస్తుంది. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్.
అందుకే మనిషి ఆలోచనలు ఎంత గట్టిగా ఉంటే మనం సాధించే కార్యక్రమాలు అంత సులువుగా ఉంటాయి. తెలుగులో ఒక సామెత బ్యూటిఫుల్గా ఉంది, నాకు చాలా ఇష్టమైనది ఇది. ఇష్టంతో చేసే పని అది ఎంత కష్టమైనా సరే చాలా సులువుగా ఉంటుంది. ఇష్టం లేకుండా చేసే పని అది ఎంత సులువుగా ఉన్నా చాలా కష్టం అనిపిస్తుంది. మీరు కావాలంటే ఊహించుకోండి, నాకు నిజంగా దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వండి అంటే వాళ్ళు కావాలంటే ఇష్టం అంటే టక్కుని లేచి వాటర్ తీసుకొస్తారు. ఇష్టం లేదనుకోండి, సార్ ఇప్పుడు వంగి నేను బాటిల్ తీసుకొచ్చి మీకు వాటర్ ఇవ్వాలని అంటారు. ఇంట్లో సహజం. మీ పిల్లల్ని కూడా చూడండి, కొన్నిసార్లు మీరు ఏదైనా చెప్తే ఇష్టమైతే వాడు ఎంత దూరమైనా ఎంత కష్టమైనా చేస్తాడు. వానికి ఇష్టం లేదనుకోండి, అబ్బా నన్ను ఎందుకు కష్టపెడుతున్నావు అని వంకలు చెప్పడం మొదలు పెడుతుంటారు. ఇది సహజం. నెక్స్ట్ వాట్ ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ ఈజ్ దట్ ఫైండ్ యువర్ పర్పస్. అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. జీవితంలో సక్సెస్ కావాలి అంటే ఏమి చేయాలో కూడా తెలవాలి. ఏమి చేయాలో తెలియకుండా ఏం కోరుకుంటాం? ఒక రాజు ఒక ముసలితనానికి వచ్చిన తర్వాత వాళ్ళ కొడుకుని రాజ్యానికి రాజుగా చేద్దామని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ రాజ్యాన్ని బాగా ఏలుతున్నటువంటి వ్యక్తి కాబట్టి సడన్గా రాజ్యాన్ని ఇచ్చేసి పోదాం అనుకోడు. మనలాగే మన తల్లిదండ్రులం ఏ విధంగా ఆలోచిస్తాం, మన పిల్లలకి ఇచ్చేటప్పుడు సక్రమంగా ఆయన కూడా రాజ్యాన్ని ఇతన్ని కరెక్ట్గా తయారు చేసి రాజ్యాన్ని అప్పగించుదామని నిర్ణయించుకుంటాడు. అయితే ఒక మహర్షిని పిలిచి, గురూజీని పిలిపించి, గురూజీ నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను, నా కొడుకుని తీసుకెళ్ళి అతనికి తగిన శిక్షణ ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకొని రండి, 3 నెలల టైం ఇస్తున్నాను మీకు అంటాడు. తీసుకెళ్తాడు, అతనికి తర్ఫీదు ఇస్తాడు 3 నెలలు. తర్వాత తీసుకొచ్చి, రాజుగారు ఇప్పుడు మీ కొడుకు రెడీ అండి రాజ్యాన్ని తీసుకోవడానికి అంటాడు. అయితే రాజు అతనికి అన్ని టెస్టులు పెడతాడు. టెస్టులన్నీ పెట్టిన తర్వాత చూసి బ్రహ్మాండంగా ఉంటాడు కొడుకు. వావ్, ఇప్పుడు నా కొడుకు రెడీ ఉన్నాడు అని అనుకుంటాడు. అయితే నేను నీకు రాజ్యాన్ని అప్పగించకముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నిన్ను అంటాడు. ఓకే అడగండి తండ్రి గారు అంటాడు. క్వశ్చన్, ఉదయం లేవగానే నీకు ఏమి కనిపిస్తుంది, ఏమి వినిపిస్తుంది అంటాడు. లేచి కొడుకు అంటాడు, డాడీ నేను లేవగానే పొద్దున్నే సూర్యుని వేడివేడిగా ఉన్నటువంటి ఉదయం కిరణాలు నా ఒంటి మీద పడినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పక్షుల సౌండ్స్ లేదా యానిమల్స్ సౌండ్స్ అన్నీ కూడా నాకు చాలా ఆహ్లాదంగా ఉంటాయి, చాలా హ్యాపీగా ఉంటుంది అంటాడు. రాజు అంటాడు, సారీ యు ఆర్ నాట్ స్టిల్ రెడీ అంటాడు. ఆశ్చర్యపోతాడు, నేను ప్రతి విద్యలో అన్నీ సాధించి సృష్టించాను, ఇప్పుడేంది సడన్గా నేను రెడీ కాలేదు మళ్ళా అంటాడని చెప్పేసి మళ్ళీ వాపసు పంపిస్తాడు. అయితే గురువుకు అర్థం కాదు, ఏం చేయాలా, ఎందుకు రాజు రెడీ కాలేదని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి మేబీ అతన్ని స్లోగా కాన్సన్ట్రేషన్ పెట్టి మెడిటేషన్ పెట్టి అన్నీ చేపిస్తాడు. 3 months తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు. తీసుకొచ్చి, రాజుగారు ఇప్పుడు మీ కుమారుడు రెడీ అండి అంటే మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చేస్తాడంటే, పొద్దున్నే ఉదయిస్తున్న సూర్యుడు అప్పుడే పైకి వస్తున్నప్పుడు నా ఒంటి మీద ఆ ఫస్ట్ వేడి ఉంటుంది చూడండి, చాలా బాగుంటుందండి. అప్పుడే పక్షులు కళ్ళు తెరిచి చూస్తున్నటువంటి ఆ లోకంలో ఫస్ట్ సౌండ్ సగం అంటే గొంతు సవరించుకుంటున్నటువంటి సౌండ్స్ నాకు వినిపిస్తున్నాయి చూడండి, అది నేను చూస్తున్నాను వింటున్నానంటే రాజు అంటాడు, ఇంకా నువ్వు రెడీ కాలే, ప్లీజ్ గో బ్యాక్ అంటాడు. అరే ఇదేంది, ఇంకేం కావాలని అంటాడు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అంటాడు, ఓకే ఇప్పుడు చెప్పంటే, ఏం లేదు డాడీ, ఇంకొక 5 నిమిషాల్లో ఉదయిస్తున్న సూర్యుడు పైకి లేవడానికి రెడీ అవుతున్నాడు చూడండి, ఆ వైబ్రేషన్స్ నాకు వినిపిస్తున్నాయి. పక్షులు ఇంకా నిద్ర లేవడానికి రెడీ అవుతూ ఉన్నాయి, ఇదంతా వాతావరణం దానికోసం రెడీ అవుతుంది చూడండి, ఆ స్పర్శ నాకు తెలుస్తుంది అంటాడు. అప్పుడు నువ్వు అది చెప్పగానే రాజు అంటాడు, నవ్ యు ఆర్ రెడీ టు టేక్ ఓవర్ ద కింగ్డమ్ అంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? వండర్ఫుల్. ఒక రాజు అనేవాడు ప్రపంచంలో ఎవ్వరు చూడనిది చూడగలగాలి, ఎవ్వరు విననిది వినగలగాలి, అప్పుడే నువ్వు రాజు అవుతావు. అంటే నువ్వు పక్క రాజ్యపోడు నీ రాజ్యానికి వచ్చి నీ మీద యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత నువ్వు మేలుకుంటే అది కాదు, వాడు అక్కడ ప్లాన్ వేస్తున్నప్పుడే నీకు తెలిసి ఉండాలి. దట్ ఈస్ అ ఫోర్కాస్టింగ్. ఫ్యూచర్ అనేది అలా ఉన్నప్పుడే సక్రమం. అండ్ బిలీవ్ మీ మెడిటేషన్లో మేబీ నేర్పించేటప్పుడు ట్రాన్సెండెంట్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయండి మనకి. నేను 2000లో నాగ్పూర్లో వినోబాజీ ఆశ్రమంలో మార్నింగ్ 4:30 to 5:30 మాకు మెడిటేషన్ ఉండేది. చలికాలం, నేను డిసెంబర్లోనే వెళ్ళేవాడిని.
సో అక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తున్నప్పుడు యూ అండర్స్టాండ్ ఆ పొద్దున్నే ఎందుకు ఇంత పొద్దున్న 4:30కి అక్కడ నాగ్పూర్లో లిటిల్ కోల్డ్ ఎక్కువగా ఉంటుంది అక్కడ, ఈ చలిలో ఈ మెడిటేషన్, అప్పుడు కుర్రాన్ని కదా ఆబ్వియస్గా, సో ఇదేంది ఈ మెడిటేషన్ ఏంది, నాకెందుకు ఇప్పుడు అవసరమా అని చెప్పేసి ఆ విధంగా అనుకునేవాని. కానీ ఈ స్టోరీ విన్నప్పుడల్లా నేను అక్కడికి కనెక్ట్ అవుతాను. దట్స్ అ బ్యూటీ. అందుకే బ్యూటిఫుల్గా ఇక్కడ చెప్తా చూడండి, ద విన్నర్ అనేవాడు ఏం చేస్తాడు, ద విన్నర్ సీజ్ ది ఇన్విజిబుల్, ఎవ్వరికి కనిపించంది చూస్తాడు, ఎవ్వరు ఫీల్ కాంది అతను ఫీల్ అవుతాడు. మనం చాలామంది పెద్దోళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు చెప్తుంటారు బయటికి రాగానే ఈరోజు సాయంత్రం వర్షం పడుతుందని చెప్తారు. ఎలా సాధ్యం? సైంటిస్టులు కూడా ఈరోజు చెప్పలేదు. మన సైంటిస్టులు ఈరోజు వాతావరణ శాఖ ఏదైనా చెప్పిందంటే తెలుసులేండి, వాళ్ళు వర్షం పడుతుందంటే వర్షం పడతలేదంటాం, అవునా కాదా? కానీ పెద్దవాళ్ళు చెబితే మాత్రం అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఏ విధంగా పాసిబుల్ అది? అంటే అన్ని సంవత్సరాలు వర్షం చూశారా? వండర్ఫుల్. దే ఫీల్ అండ్ దే సీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో తెలుసా? ఈరోజు ఉన్నటువంటి సమాజానికి కొన్ని సలహాలు వాళ్ళ దగ్గర నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకే కొన్నిసార్లు మెడిటేషన్ అనేది మన మైండ్ని ఏ లెవెల్కి తీసుకెళ్తుందంటే, ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా, ప్రపంచంలో ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా నీ కళ్ళకద్దినట్లు నీ ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే గాడ్ ఈజ్ అ పవర్, ఇట్స్ అ పవర్, ఎవ్వరూ చూడనటువంటి ఒక పవర్. కానీ అనుకున్నది అనుకున్నట్లుగా, కావాలన్నది కావాలనుకున్నట్లుగా ఇచ్చేటటువంటి ఆ పవరే గాడ్. అది ఏ రూపంలో అన్నా ఉండొచ్చు, కానీ అది రావాలి అంటే మన మైండ్ ఫ్రీగా ఉండాలి. దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చాలామందికి, నేను యూత్కి కానీ చాలాసార్లు నేను వెళ్ళినప్పుడు అందరూ ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ నేను వచ్చింది ఒక ఊరు నుంచి, నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, మా పేరెంట్స్ చదువుకోలేదు, మాకు ఎలా సాధ్యం సార్ ముందుకెళ్ళాలని. అయితే జీవితంలో ముందుకెళ్ళాలంటే మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మన బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఎంతవరకు బ్యాక్గ్రౌండ్ అండి? అయితే ఒకటి గుర్తుంచుకోండి, మనిషి పుట్టేటప్పుడు ఎలా పుట్టాలో అది మన చేతిలో లేదు, కానీ మనిషి చనిపోయేటప్పుడు ఎలా చనిపోవాలో అది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అది నువ్వు నిర్ణయించుకోవాలి, పక్కోడు నిర్ణయించడానికి సాధ్యం కాదు. నేను ధనవంతునిగా చావాలి అంటే ధనవంతునిగానే చావచ్చు, అది నీ మైండ్ పవర్లో ఉంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ సేస్ అనమాట. వై, ఎందుకు మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే మన ఇదంతా కూడా మనల్ని హోల్డ్ చేయాలి అన్నదానికి నిదర్శనం. ఈ అమ్మాయి తెలుసా అండి, షీ ఈజ్ అ ఇంజనీర్. ఆమె ఒక ఇంజనీరింగ్గా చదువుతున్నప్పుడు ఏం చేసిందంటే, ఒక సైక్లింగ్ అనేది ప్యాషన్ కాదు, అసలు తెలియదు. అయితే ఒక యాక్సిడెంట్లో ఆమె కాళ్ళు పోయిన తర్వాత ఏం చేయాలనో తెలియదు. పాపం ఆబ్వియస్గా పేరెంట్స్కి చాలా బాధేస్తుంది. షీ డిసైడెడ్, నేను ఈ కాళ్ళతోటి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నేను సైకిల్ దొక్కుతానని నిర్ణయించుకుంది. షీ రోడ్ ఎ సైకిల్, షీ మేడ్ ఎ రికార్డ్. అమ్మాయి నాకు తెలుసు, ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. టానియా ఆమె పేరు, హైదరాబాద్ మాదాపూర్లో పనిచేస్తుంది. నేను మా కంపెనీకి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని, అక్కడ దాదాపు ఒక 700 మంది విమెన్ ఉంటే వాళ్ళందరికీ చెప్పాను, మీరు కంపెనీలో చిన్న చిన్న విషయాలకు మీరు కంప్లైంట్ చేస్తారు, లుక్ ఎట్ హర్, సైక్లింగ్ చేసుకుంటూ, ఆ ఒంటి కాలు మీద సైక్లింగ్ చేసుకుంటూ, ఆఫీస్లో పనిచేసుకుంటూ కూడా ఈరోజు రికార్డ్స్ సృష్టిస్తూ ఉంది. సెకండ్, మీరందరికీ తెలిసి ఉండొచ్చు, యూత్ అనుకొని నేను క్రికెట్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఇక్కడ చూస్తుంటే లాస్ట్ టైం వరల్డ్ కప్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది, ఓడిపోయిందాం అనుకున్నాం. కానీ ఓడిపోతూ ఉన్నప్పుడు కూడా లాస్ట్ 28 బాల్స్లో 27 కొట్టాల్సింది సౌత్ ఆఫ్రికా, కానీ వాళ్ళు ఓడిపోయారు తెలుసా? ఒక సింగిల్ క్యాచ్ తోటి ఓడిపోయారు. ఓడిపోతున్నాము, కింద పడిపోతున్నామని ఎప్పుడైతే మనం హ్యాండ్ ఇయ్యడం మొదలు పెడతామో అయిపోయింది. చివరి నిమిషం వరకు, లాస్ట్ బ్రెత్ వరకు మనం ఫైట్ చేస్తూనే ఉండాలి గెలుపు కోసం. అది ఎప్పుడైతే మన మైండ్లో స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు మాత్రమే గెలుపు అనేది వస్తుంది. నేను ఇందాక చెప్పాను, ఆ మహంజీ ఏం చేశాడంటే 10 మంది అన్నారని ఎప్పుడు వదిలిపెట్టలేదు. మీకు చాలాసార్లు గమనించండి, మనం ప్రయత్నం చేస్తూ 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 చివరికి వదిలేస్తాము, నా వల్ల కాదు అంటాము. తర్వాత ఇంకొకడు వచ్చి 2 దెబ్బలు కొట్టగానే అది పగిలిపోతుంది, నేను చేశానని కాలర్ ఎగిరేస్తాడు. కానీ ప్రయత్నం అంతా ఎవరిది? ముందున్నది.
అందుకే ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వెరీ సింపుల్, మన స్టోరీ మనల్ని ఎప్పుడు కూడా హోల్డ్ చేయకూడదు. చనిపోవడం మాత్రం మన చేతిలో ఉంది. ఎలా చనిపోవాలో మనకు తెలుసు. ఎంత రిచ్గా చనిపోవాలి, మనం చనిపోతున్నప్పుడు ఎంతమంది మన చావు దగ్గరికి రావాలి అంతా నిర్ణయించుకునేది మన చేతిలో ఉంది. కానీ పుట్టేటప్పుడు మన చేతిలో లేదు. కరెక్ట్? అందుకే దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ చూడండి, ఇది మళ్ళీ విజువలైజేషన్ గురించే చెప్తాను. ఒకసారి కన్ఫర్మ్ చేయండి. విజువలైజేషన్ గురించి చాలా బాగా చెప్పారు. నిన్న కూడా నాకు తెలిసి మిస్టర్ రామ్ హీ వుడ్ హ్యావ్ స్పోకెన్ అబౌట్ విజువలైజేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్, సపోజ్ మీరందరూ ఈ రూమ్లో ఉన్నారు, ఇక్కడ మొత్తం లైట్లన్నీ అయిపోయి ఫుల్ డార్క్ అయిపోయింది. ఓకే, అందరూ బయటికి వెళ్ళిపోయారు, మీరొక్కరు ఇక్కడ చివరికి ఇరుక్కొని ఉన్నారు. మీరు ఇక్కడి నుంచి ఆ మూలకు బయటికి వెళ్ళాలా, ఫుల్ చీకటి ఉంది, ఎవ్వరూ లేరు. సడన్గా మబ్బులు బట్టి, కారు చీకటిగా మబ్బులు బట్టి సడన్గా మీకు ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి. మీరొక్కరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలా, ఏం చేస్తారు? సెల్ లేదు, ఏం లేదు, మొత్తం ఫ్లాష్, మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి 4 అడుగులు వేస్తారు. 4 అడుగులు వేయగానే ఢామ్ అని ఒక సౌండ్ వస్తుంది. మెరుపు వెలుగులో వెళ్తారు. వావ్, వెలుగు అలా వచ్చిపోతుంది. ఏం చేస్తాం? ఆ సౌండ్ వినగానే ఆ చివరికి ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏం చేస్తాం? భయం ఉంటుందా? మనిషికి భయం వస్తుందా? భయం రాగానే ఏం చేస్తాం? ఏమంటాం? దేవుడు గుర్తొస్తాడా? దేవుడు గుర్తొచ్చి ఇక్కడి నుంచి దేవుడా 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 అనుకుంటూ వెళ్తామా? ఇక్కడ మొదలుపెట్టి దేవుని నామస్మరం అక్కడికి వెళ్ళి అంతవరకు ఆపకుండా వెళ్తాం. కరెక్ట్? నౌ ఎందుకు దేవుని నామస్వరం, అక్కడ ఏమి కదిలినా దేవుని నామస్వరం అని చెప్తే చివరి వరకు వెళ్ళగలుగుతున్నాం? కాపాడుతాడన్న ధైర్యం. దేవుడు అంటే ఒక శక్తి, దేవుడు అనేవాడు మనల్ని కాపాడుతాడన్న ఒక నమ్మకం. దేవుడు అన్న పేరు ఎవరు పెట్టారండి? మనమే పెట్టుకున్నాం కదా. అదే నీవు ఇక్కడుండి ఆ సౌండ్ వచ్చినప్పుడు ఆ చీకట్లో ఇక్కడ నిలబడి దయ్యమా 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 అని ఇక్కడి నుంచి అక్కడికి ఎవరైనా వెళ్ళగలుగుతారా? ఎందుకు వెళ్ళరు? ఎందుకు భయం? దయ్యము అంటే మనం భయానికి అంటగట్టాం అంతే. అయితే ఆ దయ్యము అనేసరికి మనకు భయం వచ్చేసి అక్కడే కుప్పగూలి పడిపోతాం. నిజంగా ఆడ దయ్యం ఉందా, ఆడ దేవుడు ఉందంటే మనకు తెలియదు. ఇట్స్ అ పవర్ వి బిలీవ్. ఆ బిలీవ్ ఏంటంటే సెల్ఫ్ టాక్. నేను మాట్లాడుతూ ఉన్నాను దేవుడా 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 నేను అన్నప్పుడల్లా నా బాడీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయ్యి నా మైండ్లో ఎవరో ఒకరు నన్ను కాపాడడానికి ఉన్నారని చెప్పేసి మనం ముందుకెళ్తూ ఉంటాం. దట్స్ అ పవర్ దట్ వీ హ్యావ్. అదే మీరు ట్రై చేయండి, ఒక చీకటిలో కావాలని ట్రై చేయండి, దయ్యమా దయ్యమా ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్తానని ట్రై చేయండి, మీరు వెళ్ళలేరు. వెళ్ళినా మీ హార్ట్ బీట్ రేట్ చూసుకోండి. ప్రాబుల్గా మధ్యలో ఏమన్నా అయితే నేను మాత్రం రెస్పాన్సిబుల్ కాదు. వండర్ఫుల్. అదే నేనేమంటున్నానంటే రేపొక్కసారి దేవుడా అనే బదులు దయ్యమా అనే ఆ చీకట్లో నడవండి. అది మనిషి పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే వండర్ఫుల్. దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ సేయింగ్. అంటే మన మైండ్ ఏ విధంగా అసోసియేట్ అయిందంటే దేవుడు అంటే ఒక శక్తి, దేవుడు అంటే ఒక మహిమ, నేను ఆ దేవుని నామస్మరణ చేస్తే నాకు తెలియని ఒక శక్తి వస్తుంది, ఎంత చీకటైనా ఎన్ని అడ్డంకులైనా నేను ముందుకెళ్తాను అన్న నమ్మకం మనకు క్రియేట్ చేస్తుంది. దట్స్ యాక్చువల్లీ నథింగ్ బట్ ఇట్స్ అ పాజిటివ్ సెల్ఫ్ టాక్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. లైఫ్లో ఈ పాజిటివ్ సెల్ఫ్ టాక్ లేకపోతే ముందుకు వెళ్ళలేమండి. నేను ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తాను. ఒక చిన్న మస్కిటో తన చైల్డ్కి బర్త్ ఇస్తుంది అనమాట. ఒక మస్కిటో అంటే జన్మనిస్తుంది ఒక పాపకి. అయితే జన్మనిచ్చిన తర్వాత పిల్ల మస్కిటో అంటది, మమ్మీ ఐ వాంట్ టు గో ఇన్ టు దిస్ వరల్డ్ అండ్ సీ అంటది. అయితే తల్లి మస్కిటో అంటది, అమ్మా వద్దమ్మా, ఈ లోకంలో ఉన్న జనాలందరూ మూర్ఖులు, మనమంటే వాళ్ళకి పడి చావదు, మనల్ని చూడగానే వాళ్ళు మనల్ని చంపేస్తారు, అందుకే ఈరోజు వద్దు, కావాలంటే నువ్వు రేపు వెళ్ళమ్మా అంటది. పిల్ల మస్కిటో అంటది, మమ్మీ మనం బతికేదే 10-11 రోజులు, నువ్వు ఒక రోజు నన్ను ఎందుకు వెయిట్ చేస్తావు, నన్ను పంపియు, నేను వెళ్ళి తిరిగి వస్తాను అంటే, వద్దు, నీ చావు, నీ పుట్టినరోజు, నీ చచ్చే రోజు రెండు ఒక రోజు నాకు వద్దు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ షుడ్ నాట్ బి ఆన్ ద సేమ్ డే, ఇంకొక రోజు వెళ్దు, రేపు వెళ్దు అమ్మ, ఇది ఒక్క రోజు నాతోటి ఉండు అంటే వద్దంటది. సో పిల్లలు మారం చేస్తే ఏం చేస్తాం? యూజువల్గా కండిషన్స్ పెడతాం, కండిషన్స్ పెట్టి పంపిస్తాం. ఓకే నువ్వు వెళ్ళు, కానీ 2 గంటల్లో తిరిగి రావాలా.
2 గంటల్లో తిరిగి రావాలా. సెకండ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనిషికి ఆమడ దూరంలో ఉండాలా. ఈ 2 కండిషన్స్. ఎందుకంటే ఆమడ దూరంలో ఉంటే కనీసం నువ్వు సేఫ్గా ఉంటావు అని చెప్పేసి పంపిస్తుంది. పిల్ల మస్కిటో హ్యాపీగా ఓకే అని చెప్తుంది, వెళ్తుంది. 2 అవర్స్ అయిపోయినాయి, 3 అవర్స్ అయిపోయినాయి, 4 అవర్స్ అయిపోయినాయి, 6 అవర్స్ అయిపోయినాయి, తిరిగి రాదు. తల్లి ఏమనుకుంటుంది? చచ్చిపోయింది. దీనికి చెప్పాను, పుట్టినరోజు చచ్చిపోయే రోజు ఒకటే రోజు వద్దని. తల్లి మాట వినలే, పెద్దల మాట వినకపోతే ఏమవుతుంది? ఇదే అవుతుంది అని చెప్పేసి ఇంక అక్కడ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఒక 6 అవర్స్ తర్వాత స్లోగా చైల్డ్ మస్కిటో ఎగురుకుంటా ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ఏం చేస్తుంది తల్లి మస్కిటో? ఏం చేస్తుంది? ఆశ్చర్యపోతుందా? హ్యాపీగా ఫీల్ అవుతుందా? మీ పిల్లల్ని మీరు బయటికి వెళ్ళిన తర్వాత 2 అవర్స్ అని చెప్తే 6 అవర్స్ తర్వాత వస్తే బయట డేంజరస్గా ఉంటే ఏం చేస్తారు మీరు అందరూ? ఫస్ట్ రాగానే 4 ఫడా 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 కొట్టేసి అప్పుడు ఏం అడుగుతాం? ఎందుకు లేట్ అయిందని అడుగుతాం. యూజువల్గా ఏం చేయాలా? ఎందుకు లేట్ అయిందని అడిగి తర్వాత ఇది రావాలా. కానీ మనకున్నటువంటి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లేకుండా 4 అంటించి తర్వాత ఎందుకు లేట్ అయిందో చెప్పంటాం. అప్పుడు పిల్ల మస్కిటో అంటది, మమ్మీ ఈ లోకంలో ఉన్న జనాలందరూ మూర్ఖులని చెప్పావు, మనమంటే పడి చావదని చెప్పావు, కానీ నా ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్గా ఉంది మమ్మీ అంటది. తల్లి మస్కిటో అంటది, అది ఎలా పాసిబుల్ అండి? సాధ్యమే కాదు. ఎందుకంటే మనమందరం మస్కిటో జాతి, మన జాతికి అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది, నీకు సాధ్యం కాదంటది. లేదు మమ్మీ, నాకు చాలా డిఫరెంట్గా జరిగిందంటది. తల్లి ఆశ్చర్యపోయి, ఓకే చెప్పు ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, మమ్మీ ఈ లోకంలో ఉన్న జనాలందరికీ ఈరోజు నా ఫస్ట్ రోజు అని ఎలా తెలుసు మమ్మీ అంటది. అవునా, ఎందుకు అంటది. ఏం లేదు మమ్మీ, నేను అందరి దగ్గరికి వెళ్ళాను, ఫస్ట్ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, వెళ్ళగానే ఆయన నాకు క్లాప్స్ కొడుతూ నన్ను వెల్కమ్ చెప్పాడు ఈ లోకంలోకి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన క్లాప్స్ కొట్టాడని నేను పక్కోని దగ్గరికి వెళ్తే అలా అందరూ క్లాప్స్ కొడుతూనే ఉన్నారు నాకు, సో అందుకే లేట్ అయింది మమ్మీ అంటది. ఎక్కడుందండి ఇక్కడ? మన ఆలోచనలన్నీ దాన్ని చంపుదామని ఉంది, దాని ఆలోచన మాత్రం నన్ను క్లాప్స్ కొట్టి నాకు వెల్కమ్ చెప్తున్నారని ఉంది. జీవితంలో ఎదగాలంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఇంపార్టెంట్. అదే ఆలోచన పిల్ల మస్కిటోకి వచ్చి ఫస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా కొట్టగానే వామ్మో వీడు నన్ను చంపేస్తున్నాడంటే అది పారిపోయి ఇంటిలో కూర్చొని తిరిగి ఎప్పుడు లోకంలోకి వచ్చేది కాదు. మన జీవితాల్లో చాలాసార్లు ఇటువంటి చిన్న విషయాలకు భయపడి మనం రూమ్లలో కూర్చుంటాం. అది మన ఎదుగుదలని ఆపేస్తున్నటువంటిది. మన ఎదుగుదలలో ముందుకెళ్ళాలంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ విజువలైజేషన్ స్పీక్స్ అబౌట్. మీరు ఇక్కడ కూర్చొని నాకు ఇది కావాలి అంటే వచ్చేది కాదు. పాజిటివ్ సెల్ఫ్ టాక్ మైండ్లో కంటిన్యూస్గా దాని గురించి ఆలోచిస్తూ దాని మీద మనం ఎప్పుడైతే ఫోకస్ పెడతామో అది మన దగ్గరకు వస్తుంది. ద బుక్ ఆఫ్ సీక్రెట్, ద సీక్రెట్ అనే బుక్లో చాలా క్లుప్తంగా దీని గురించి రాశారు. ఒక మూవీ కూడా ఉంది, కావాలంటే మీరు చూడొచ్చు. విజువలైజేషన్ ఈరోజు ప్రపంచమంతా పీపుల్ ఆర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అంటే ఏమంటదంటే విజువలైజేషన్ నుంచి ఇట్స్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ వాట్ యు వాంట్ ఈస్ గెటింగ్ డన్ త్రూ దిస్ విజువలైజేషన్ టెక్నిక్ అండి. సింపుల్. అయితే ఎలా చేయాలి అంటే సింపుల్. ఇదంతా కూడా ఏం చేస్తుందంటే మనిషికి కావాలనుకున్నది నీ మైండ్ పవర్ ఎంత స్ట్రాంగ్ ఉన్నదో చూపించేటటువంటి శక్తి ఇది. యువరాజ్ సింగ్ క్యాన్సర్ తోటి డెత్ బెడ్ మీద ఉన్నాడు, మెడిసిన్ కాదండి ట్రీట్ చేసింది. ఇట్స్ అ సైకలాజికల్ పవర్ విచ్ బ్రాట్ హిమ్ బ్యాక్ టు ద క్రికెట్ ఫీల్డ్ అగైన్ ఫ్రమ్ డెత్ బెడ్. మీరు ఇక్కడ చాలామంది ఉన్నారు, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి సినిమా చూసే ఉంటారు, కరెక్ట్? అందులో ప్రకాష్ రాజ్ రవితేజకు ఒకటి చెప్తాడు, నీవు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయినప్పుడు నీకున్నటువంటి అత్యున్నతమైన పవర్ ఒకటి సైకలాజికల్ పవర్. ఒక 30 సెకండ్స్ అక్కడ కూర్చొని నువ్వు మెడిటేషన్ చేసావంటే యూ విల్ రీగెయిన్ యువర్ పవర్ అంటాడు. ఆ విధంగా అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ బాక్సింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ రౌండ్ తర్వాత ఆ 2-3 రౌండ్స్ తర్వాత చాలా సక్సెస్ఫుల్ అవుతాడు. 6th రౌండ్కో 7th రౌండ్కో ఓడిపోతున్నానని తెలిసినప్పుడు విలన్ వచ్చి మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఈ పోటీలో ఓడిపోతే అంటాడు. రవితేజ వాళ్ళ చెల్లెల కోసం ఓడిపోతాడు 7th రౌండ్లో. 7th రౌండ్ అయిపోయి వాడు కింద పడిపోయిన తర్వాత 8th రౌండ్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి అంటాడు, ఇప్పుడు ఏం చేస్తావు, నీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోని అంటాను. అప్పుడు ఏం చేస్తాడో తెలుసా రవితేజ? 30 seconds he will sit for that meditation to regain that psychological power. అంత వర్స్ట్ కండిషన్ నుంచి కూడా తిరిగి ఆ పవర్ తోటి ఫైట్ చేస్తాడు, గెలుస్తాడు 8th రౌండ్లో. చాలామంది మనం ఆ సినిమా చూసినప్పుడు ఏమనుకుంటామో తెలుసా? హీరో కాబట్టి ఏదైనా సాధ్యం అంటాం.
కానీ నిజం తెలిస్తే దట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ అ సైకలాజికల్ పవర్ విచ్ కెన్ బ్రింగ్ యూ టు ద నెక్స్ట్ స్టేజ్. ఆ సైకలాజికల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్స్ అ మెడిటేషన్. ఇట్స్ అగైన్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద విజువలైజేషన్ టెక్నిక్ కూడా చాలా బ్యూటిఫుల్ మెథడ్స్ అండి. అవి ఏం లేవు. విజువలైజేషన్ నీ మైండ్లో క్లియర్గా ఉండాలంటే ఫస్ట్ నీ మైండ్లో ఉన్న చెత్త బయటికి వెళ్ళాలా, నెగటివిటీ బయటికి వెళ్ళాలా. అదంతా వెళ్ళిపోయిన తర్వాత పాజిటివ్ నీ మైండ్కి వచ్చిన తర్వాత నువ్వు సెల్ఫ్ టాక్ చేయడం మొదలుపెట్టు పాజిటివ్గా. దట్ బికమ్స్ అ పాజిటివ్ సెల్ఫ్ టాక్. దట్స్ అ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు స్పీక్ అబౌట్. సో దట్స్ అ విజువలైజేషన్ టెక్నిక్ మనకున్నది. నెక్స్ట్, ద పవర్ ఆఫ్ నెట్వర్క్. ఈరోజు ఇంత పెద్ద మహాసభ వీళ్ళు చేశారంటే ఒకరి వల్ల అయ్యే పని కాదు ఇది. ఇట్స్ అ నెట్వర్క్ దట్ హెల్ప్స్. నేను చాలామందికి చెప్తుంటాను, ఇక్కడ మీ దగ్గర ఉన్న పిల్లలు, మీ పిల్లల్లో ఎంతమంది మొబైల్ వాడుతుంటారండి యూజువల్గా? అందరూ వాడుతుంటారా? ఎంత టైం స్పెండ్ చేస్తారు సోషల్ మీడియాలో? దాదాపు చాలా చేస్తుంటారు. ఈ విధంగా నేను ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో అడ్రస్ చేస్తున్నానండి. అడ్రస్ చేస్తున్నప్పుడు నేను పిల్లల్ని అడిగాను, మీ దగ్గర మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారన్నాను. ఒక అబ్బాయి చేయెత్తాడు, సార్ నాకు 4000 ఫ్రెండ్స్ ఉన్నాను అన్నాడు. 7th క్లాస్ అబ్బాయి. వావ్, 4000 ఫ్రెండ్స్ ఉన్నారా నీకు అన్నాను. అవును సార్ అన్న. ఎంత టైం స్పెండ్ చేస్తావు రోజు అన్నాను. రోజు దాదాపు ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేస్తాను సార్, అందరితో చాట్ చేయడం, కొత్త ఫ్రెండ్స్ని చేర్చుకోవడం ఇట్లా అంటాడు. చేర్చుకోవడం ఏంద్రా బాబు అన్నాను. ఏం లేదు సార్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అన్నాడు. ఓహో వండర్ఫుల్, అంటే ఫేస్బుక్ ఫ్రెండ్స్లో 4000 మెంబర్స్ ఉన్నారా? ఆయన నీకు ఫేస్బుక్ అకౌంట్ ఉండొద్దు కదరా అన్నాను. ఎందుకంటే బిలో ఏజ్. ఏం లేదు సార్, ఏదో ఒక ఏజ్ నేను పెట్టేశాను, 18+ అది వచ్చేసింది నాకు అన్నాడు. వా వండర్ఫుల్. అయితే రోజుకి 4 అవర్స్ స్పెండ్ చేస్తామంటే అవును సార్. ఏమేం చేస్తామంటే మొత్తం మాట్లాడుకుంటాను సార్, మా కాలేజీలో మా స్కూల్లో ఏం జరిగిందో, వాళ్ళు ఏం చేస్తున్నారు అంతా మాట్లాడుకుంటామన్నాను. అరే నీకు అంత పెద్ద ఫ్రెండ్స్ తోటి నీ స్కూల్ గురించి మాట్లాడి నీ టైం తినేసేంత వాళ్ళు ఉన్నారంటే అవును సార్ చాలా హ్యాపీగా ఉంటుంది, నేను రోజు 4 అవర్స్ స్పెండ్ చేస్తా కానీ నాకు రోజు గడవదంటారు. వండర్ఫుల్ అని నేను ఒక చిన్న సలహా చెప్తానురా, నువ్వు అది పాటించు, నీ ఫ్రెండ్స్ ఏంటో నీకు తెలుస్తుంది అన్నాను. సరే సార్ చెప్పండి సార్ అన్న. ఏం లేదు, ఈరోజు సాయంత్రం నువ్వు ఇంటికి వెళ్ళి ఒక మెసేజ్ పెట్టు నీ ఫేస్బుక్లో, నాకు 4000 ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, ఐఎమ్ సో హ్యాపీ, ఇంతమంది ఫ్రెండ్స్ నాకు ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది, మీరందరి దగ్గర నుంచి రోజు మీకోసం నేను ఇంత టైం స్పెండ్ చేస్తున్నానుగా, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీ అందరి దగ్గర నుంచి అన్న. ఆ హెల్ప్ ఏం రాస్తామంటే, మా పేరెంట్స్ చాలా పేదరికంలో ఉన్నారు, నా స్కూల్ ఫీజు కూడా కట్టేటటువంటి పొజిషన్లో లేరు, 4000 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కొక్కరు నాకు 10 రూపీస్ డొనేషన్ చేయండి, ఈ అకౌంట్కి ఈ నెంబర్కి పంపించండి, 10 రూపీస్ సరిపోతుంది, నా స్కూల్ ఫీజు కట్టుకొని ఒక సంవత్సరం అంతా నేను చదువుకుంటానని ఒక మెసేజ్ పెట్టాను. సరే అని వాడు నేను చెప్పిన మాట విని మెసేజ్ పెట్టాడు. వారం తర్వాత వచ్చి మళ్ళీ అడిగాను వాడిని, ఎన్ని మెసేజ్లు వచ్చాయి అంటే ఎంతమంది పంపించారు నీకంటే, సార్ నేను మెసేజ్ పెట్టినప్పటి నుంచి ఒక్కడు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు సార్ నాకన్నా. అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను, రోజుకి నువ్వు 4 గంటలు నీ ఫ్రెండ్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఒక ఫ్రెండ్ నీకు 10 రూపాయలు ఇవ్వలేనటువంటి వాడు నిజంగా నీకు ఫ్రెండేనారా అని అడిగాను. మరి అట్లాంటి ఫ్రెండ్స్ నీకు ఉంటే ఎంత లేకపోతే ఎంత? నీ నెట్వర్క్ అంటున్నావు, నీ నెట్వర్క్ చూస్తే నీ నెట్వర్త్ ఏముందిరా? నెట్వర్త్ అంటే డబుల్, నీ వాల్యూ ఏంటి? 0. నువ్వు అటువంటి ఫ్రెండ్స్ మీద నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఎంత, చేయకపోతే ఎంత? అదే నీ 4 అవర్స్లో ఒక 15 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని రోజుకి ఒక పేజీ, ఒక పుస్తకంలో ఒక పేజీ చదువు. రోజుకు ఒక పేజీ చదివితే సంవత్సరానికి 365 పేజీలు చదువుతావు. 365 పేజీలు అంటే దాదాపు ఒక 2-3 పుస్తకాలు నువ్వు చదివి ఉంటావు. ఆ నాలెడ్జ్ నీకు వస్తుంది. దాని మీద నువ్వేమన్నా మాట్లాడి ఒక ఆర్టికల్ రాసి ఒక దగ్గర పబ్లిష్ చేస్తే మేబీ నీకు కొన్ని డబ్బులు వస్తుండొచ్చు కదరా అని చెప్పాను. గుర్తుంచుకోండి, మన చుట్టూ చాలామంది ఉంటారండి. అవసరం వచ్చినప్పుడు నీ పక్కన ఉన్నవాడు మాత్రమే ఫ్రెండ్. మీరు చూడండి, బెల్లం ఉన్నప్పుడు ఈగలు వస్తాయన్న సామెత ఉట్టిగా రాలేదు. అది లేనప్పుడు ఈగలు వస్తే అప్పుడు వాల్యూ ఉంటుంది మనకి. అందుకే నెట్వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యువతలో మనం చేస్తున్నప్పుడు నేను స్టోరీ కూడా అదే చెప్పాను. ఏం స్టోరీ చెప్పాను? ఫస్ట్ మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకు గుంతలు తీసే వాళ్ళు ఉండొచ్చు ప్రాబబుల్గా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే కావచ్చు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? యాక్చువల్గా నీ టయాన్ని చంపేస్తున్నారు, తినేస్తున్నారు. అట్లాంటి వాళ్ళు మనకుంటే ఎంత, లేకపోతే ఎంత? దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్స్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, సెలబ్రేట్ సక్సెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో దీనికన్నా ముందు లెట్ మీ టెల్ యూ, ఇంత బాగా మనం బ్యూటిఫుల్గా చేస్తూ ఉన్నప్పుడు ఆ నెట్వర్క్లో కూడా మనం ఎందుకు చెప్తున్నామంటే సక్సెస్ కావాలి. ఈ సక్సెస్ అనేది చివరికి వస్తుంది.
అయితే సక్సెస్ అనేది మనిషి యొక్క మైండ్. మీరు పాయింట్స్ గుర్తుంచుకుంటే, నేను ఫస్ట్ పాయింట్ మీకు చెప్పినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ మన సక్సెస్లో. సెకండ్, మన ఆలోచనలు ఇంపార్టెంట్. ఫోకస్ ఏరియా, విజన్ కావాలా, ఏం కావాలనుకుంటున్నాం అది కావాలా. థర్డ్, మనలో ఉన్నటువంటి పాజిటివ్ సెల్ఫ్ టాక్ కావాలి. మనం ఏ విధంగా మాట్లాడుకుంటే సక్సెస్ అవుతామని. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ సెలబ్రేషన్కి రాకముందు మనిషికి కావాల్సింది ఒకటి ఏంటంటే ప్యాషన్. ప్యాషన్ ఏంటంటే జీవితంలో పక్కోడు నడిపించడం కాదు, మనల్ని మనం నడిపించుకోవడానికి. ఇదొకటి బ్యూటిఫుల్. ఇంకొకటి ఐ జస్ట్ క్లోజ్. ఇక్కడ చేసేటప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ 2 స్టోరీలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఒక స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి చాలా చదువుకున్న తర్వాత ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఐటీ కంపెనీలో అక్కడ ఏం చేస్తాడు, ఒక 5 years అయిపోయింది జాబ్ చేసి. 5 years ఒక అబ్బాయి చదువుకొని జాబ్ చేస్తున్న తర్వాత పేరెంట్స్కి ఏం ఆలోచన వస్తుంది? పెళ్లి చేయాలన్న ఆలోచన వస్తుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్కి వచ్చి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, బాబు నీకోసం సంబంధాలు చూస్తున్నాం రా బాబు, పెళ్లి చేసుకోవాలి సంవత్సరం అంటే, వాడు ఒకసారి ఇలా చూసుకుంటాడు పర్సనాలిటీ. బాగా బక్కగా ఉన్నటువంటి వ్యక్తి ఒక 5 సంవత్సరాల ఐటీ కంపెనీలో చైర్లో కూర్చొని లేవకుండా అక్కడ పెట్టే అన్ని రకాల ఫుడ్ తిని దాదాపు ఒక 3 times లావ్ అవుతాడు. ఇలా చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఇదే పర్సనాలిటీ తోటి నేను పెళ్ళికి వెళ్తే ఇప్పుడు నాకేమవుతుంది? నాకు ప్రాబబుల్గా నాకు వచ్చే అమ్మాయి కూడా ఇదే సైజులో ఉంటుంది. లేదా నాకు మంచి అమ్మాయి కావాలంటే నాకు వచ్చే కట్నం తగ్గుతుంది. ఇప్పుడు నేనేం చేయాలా? తగ్గాలంటే ఏం చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలా. అందుకే ఏం డిసైడ్ చేసుకుంటాడు? రేపు మార్నింగ్ 6 o'clock నుంచి నేను ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాలనుకుంటాడు. పెట్టి అలారం పెట్టుకుంటాడు, పడుకుంటాడు. 6 o'clock. పొద్దున 7 o'clock అలారం, 6 o'clock అలారం రింగ్ అవుతుంది. ఏం చేస్తాడు ఇతను? నిద్రలో దాని మీద చెయ్యేసి మళ్ళీ పడుకుంటాడు. 8 o'clock లేస్తాడు. లేవగానే ఏమవుతుంది? ఒక ఫీలింగ్, అరే లేవాలనుకున్నాను, గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది. రేపు ఎట్లన్నా లేవాలని రేపు పెట్టుకుంటాడు, ఎల్లుండి పెట్టుకుంటాడు. అలా 3 రోజులు అయిపోతుంది. ఒక్కరోజు కూడా లేవాడు. అలారం మాత్రం అది రింగ్ అయితేనే ఉంటుంది రోజు. శనివారం ఇంక అక్కడ కూర్చొని ఇదేంటి అసలు ఒక్కటి కూడా నేను సాధించలేకపోతున్నాను ఆడ కూర్చొని పేపర్ పట్టుకుంటే పేపర్లో నుంచి ఒక లీఫ్లెట్ ఇలా జారి పడిపోతుంది. ఆ లీఫ్లెట్లో ఏముంటుందంటే, రెడ్యూస్ యువర్ వెయిట్ బై 2 kilos వితిన్ అ వీక్, రెడ్యూస్ యువర్ వెయిట్ బై 5 kilos వితిన్ 2 weeks, రెడ్యూస్ యువర్ వెయిట్ బై 15 kilos వితిన్ 3 weeks అంటది. వావ్, ఇదే కదా నాకు కావాల్సింది అనుకుంటాడు. టక్కున పేపర్ తీసుకుంటాడు. పేపర్ తీసుకొని వాళ్ళతోటి మాట్లాడితే, సార్ ఫస్ట్ వీక్ 2000 rupees సార్, 1 weekలో మీరు 2 kilos తగ్గకపోతే మీ 2000 rupees మీకు వాపస్ ఇవ్వబడతాయి సార్ అంటాడు. వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎమ్మటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, మమ్మీ నాకు ఈరోజే ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇంకొక 1 month పడుతుంది, 1 month తర్వాత అప్పుడు పెళ్లి చూపులు పెట్టుకోండి, అప్పటి వరకు వద్దంటాడు. ఎందుకంటే 3 weeksలో 15 kilos తగ్గుతాడు కదా. పెట్టుకుంటాడు. ఓకే అని చెప్పేసి కూర్చుంటాడు. ఫోన్ చేస్తాడు, 2000 rupees కట్టేస్తాడు. మార్నింగ్ పడుకుంటాడు. హ్యాపీగా పడుకున్న తర్వాత ఆ రోజు నైటు తెల్లారి మండే మార్నింగ్ 6 o'clock, అంటే వాళ్ళు కూడా టైం ఇస్తారు. మార్నింగ్ 6 to 7 మీ దగ్గరకు వస్తామండి, మీరు మాకు ఆ టైం ఇస్తే సరిపోతుందంటే, నాకు కావాల్సింది కూడా అదే టైం అనుకుంటాడు. 6 o'clock డోర్ బెల్ రింగ్ అవుతుంది. వాడు నిద్రమంపులో ఉంటాడు. బన్నీన్ మీద షార్ట్ వేసుకొని పడుకుంటాడు. డోర్ ఓపెన్ చేయగానే ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది ఇంటి ముందు. హూ ఆర్ యూ అంటాడు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ XYZ కంపెనీ సార్, ఐఎమ్ హియర్ టు అసిస్ట్ యూ టు రెడ్యూస్ యువర్ వెయిట్ అంటది. వాడు ఆశ్చర్యపోతాడు. అరే ఇదేంటి అంటాడు. ఎస్ సార్, వీఆర్ కస్టమర్ కేర్, వీ విల్ రెడ్యూస్ అంటది. ఓకే, వాట్ కెన్ ఐ డూ, హౌ డూ యూ అసిస్ట్ అంటే, ఏ విధంగా నాకు అసిస్ట్ చేస్తామంటది. అప్పుడు అంటాడు, ఏం లేదు సార్. ఆ అమ్మాయి అంటది, ఏం లేదు సార్, వెరీ సింపుల్ ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ ఇస్ వెరీ సింపుల్, ఇఫ్ యూ కెన్ క్యాచ్ మీ యూ కెన్ కిస్ మీ అంటది. నువ్వు నన్ను పట్టుకుంటే నువ్వు నన్ను ముద్దు పెట్టుకోవచ్చు అంటది. అని పరిగెడుతూనే ఉంటుంది ఆ అమ్మాయి. పువర్ గాయ్ బన్నీన్లో ఉన్నాడు, షార్ట్ మీద ఉన్నాడో చూసుకోకుండా పరిగెడుతూనే ఉంటాడు. పరిగెడతాడు, చివరికి పట్టుకోలేడు. వాపస్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్, సార్ ఆ అమ్మాయి అయిపోయిన తర్వాత, సార్ టుమారో విల్ మీట్ అని చెప్పేసి పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తాడు? 5:45కే లేస్తాడు. రెడీ అవుతాడు. 5:55కి డోర్ దగ్గరికి వెళ్తాడు. 5:59కి డోర్ తీస్తాడు. ఇలా పట్టుకుంటాడు. ఎందుకంటే పట్టుకోవాలి. ఇప్పుడు వన్ పర్పస్ ఏంది? రెడ్యూస్ వెయిట్ చేయడం కాదు, పట్టుకోవాలి అంతే. సో ఏం చేస్తాడు? ఎగ్జాక్ట్లీ 6 o'clock డోర్ బెల్ రింగ్ అవుతుంది. వీడు ఆల్రెడీ రెడీ ఉన్నాడుగా, ఇట్లా తీసి ఇలా పట్టుకోపోతాడు. ఆ అమ్మాయి కూడా కస్టమర్ కేర్ నుంచి ఎంతమందిని చూసి ఉంటుంది మనలాంటి వాళ్ళని. డోర్ బెల్ కొట్టి పరుగు ఫినిష్. దొరకదు. ఇంకా 1 week అయిపోతుంది. వెయింగ్ మిషన్ పెడుతుంది. సార్ యూ హ్యావ్ రెడ్యూస్ 2 kilos అంటది. పూర్ గై ఎమ్మటే మళ్ళీ ఫోన్ చేస్తాడు కస్టమర్ కేర్కి.
నో దిస్ ఇస్ సెకండ్ వీక్ అంటారు. సెకండ్ వీక్ 5,000 రూపీస్ సార్, ఎందుకంటే 5 కిలోస్ కదా, 5,000 రూపీస్ అంటుంది. నో ప్రాబ్లం అని ట్రాన్స్ఫర్ చేసి సార్ రూల్స్ అంటే రూల్స్ అన్నీ నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదంటాడు. ఫినిష్. పే చేస్తాడు. ఆ రోజు మార్కెట్కి పోతాడు, మంచి జీన్స్ ట్రాక్ ప్యాంటు టీషర్ట్ కొనుక్కుంటాడు, రన్నింగ్ షూస్ కొనుక్కుంటాడు, వచ్చి రెడీగా ఉంటాడు. సెకండ్ వీక్ మండే మార్నింగ్ అగైన్ డోర్ బెల్ రింగ్ అవుతుంది. డోర్ ముందు ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉంటుంది, ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకోలేడుగా, టచ్ చేయలేడుగా. చూడగానే చూసి ఒక నిమిషం ఇట్లా టచ్ అయిపోయి మళ్ళీ భయపడి హూ ఆర్ యూ అంటాడు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ XYZ కంపెనీ అంటది. ఓకే టెల్ మీ అంటే సేమ్ ప్రిన్సిపల్ సార్, ఇఫ్ యూ కెన్ క్యాచ్ మీ కెన్ కిస్ మీ అంటది. వాడు ఫుల్ లోపల చాలా సంతోషంగా ఉంటాడు, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ అమ్మాయి అని. ఇక పరిగెత్తడం మొదలు పెడుతుంది. పరిగెత్తడం మొదలు పెడితే అప్పుడు రియలైజ్ అవుతాడు ఆ అమ్మాయి ఒక అథ్లీట్. ఇంతకుముందు నా అమ్మాయి సాధారణమైన అమ్మాయి, ఈమె అథ్లీట్. రోజుకి 5 కిలోమీటర్లు పరిగెడతాడు. మనకు ఆప్షన్ లేదు. 1 వీక్ అయిపోతుంది, దొరకదు. 3వ వారం వచ్చి మళ్ళా సార్ ఈ వీక్ 10,000 సార్, నాన్ రిఫండబుల్ అమౌంట్ అంటది. నో ప్రాబ్లం పే చేస్తానంటాడు. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి కదా, సరే అని చెప్పేస్తాడు. 3rd వీక్ అనేసరికి 3rd వీక్ ఓపెన్ చేస్తాడు. అయితే 6 o'clock ఓపెన్ చేస్తాడు డోర్. ఓపెన్ చేయగానే ముందు ఒక నల్లగా ఉన్నటువంటి అమ్మాయి, మొక్క నిండా మచ్చలు. ఆ మచ్చలు ఏంటంటే ఇట్లా పుండ్లు ఉండి పుల్లలో నుంచి చీము కారుతూ చూడ్డానికి అందవికారు, అసలు చూస్తేనే లోకంలో ఎటువంటి రోగాలున్నా కానీ ఆ ముఖంలో ఉన్నట్టుంటాయి. ముట్టుకుంటే అసలు రోగం వచ్చి చచ్చిపోయేటట్లుంటుంది. చూస్తుంది, చూసి హూ ఆర్ యూ అంటాడు. ఐఎమ్ ఫ్రమ్ XYZ కంపెనీ అంటాడు. సో వాట్? నో దిస్ వీక్ ఐఎమ్ అసిస్టింగ్ యూ అంటే నో ఐ డోంట్ వాంట్ యూ అంటది. నో యూ డోంట్ హ్యావ్ ఆప్షన్, వీ కాంట్ రిఫండ్ యూ అంటది. నువ్వొద్దు, నీ రిఫండ్ వద్దమ్మా, వెళ్ళిపో అంటది. అప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది తెలుసా, సారీ సార్ మీకు ఆప్షన్ లేదు, దిస్ వీక్ యూ విల్ రన్, ఐ విల్ క్యాచ్, ఇఫ్ ఐ క్యాచ్ యూ ఐ విల్ కిస్ యూ అంటది. 3 వారాల్లో ఏ వారం ఎక్కువ పరిగెడతాడండి? ఎందుకు 3వ వారం బాగా పరిగెడతాడు? ఫస్ట్ 2 వారాలు అమ్మాయిని పట్టుకుంటే ఏదో నాకు దొరుకుతుందని సంతోషంతో పరిగెడతాడు, కరెక్ట్. 3వ వారము జీవితం మీద ఆశతోటి పరిగెడతాడు. గుర్తుపెట్టుకోసుకోండి. ఆ అమ్మాయి నన్ను పట్టుకొని ముద్దు పెట్టుకుంటే నా జీవితం ఏమైపోతుందో తెలియదు. లైఫ్ ఈజ్ లైక్ దట్. లైఫ్ విల్ గివ్ అస్ 2 opportunities. బాబు నీకు ఈ జీవితాన్ని ఇస్తున్నాను, నీ జీవితాన్ని నువ్వు వేలుకో అని చెప్తుంది. నీకు చేత కానప్పుడు లైఫ్ నీ జీవితాన్ని దాని చేతిలోకి తీసుకుంటుంది. అంటే మన జీవిత స్టీరింగ్ ఇంకొకరి చేతిలో పెట్టేస్తుంది. అప్పుడు మనకు ఆప్షన్ లేదు, వాళ్ళు చెప్పినట్లు మనం చేయాలి. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే ఆ లైఫ్, మన లైఫ్ స్టీరింగ్ మన చేతిలో ఉన్నంత కాలం మాత్రం మనకేదంటే అది సాధించవచ్చు, లేదా మిగిలిన టైం అంతా బానిసలం అయిపోతాం. ఓకే, సో విత్ దిస్ మీకే చిన్న సక్సెస్ వచ్చినా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే. చిన్న చిన్న సెలబ్రేషన్లు జీవితంలో సక్సెస్ ఇస్తాయి. సో విత్ దిస్ ఫ్యూ వర్డ్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చక్కగా విజ్డమ్ షేర్ చేశారు. సో సార్కి ఒకసారి మన చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.